మాదిగయ్యల మీద నుండి పురుడు బోసుకున్నది, మానవాజాతులను ఎప్పుడు మేలుకొలుపుతుంటది. ఎంచి చూడగ పంచమాశ్రుతి పంచజన సంగీతమయ్యే దాని పేరే డప్పురా. అది మొగెధరువుల నిప్పురా, దాని పేరే డప్పురా. అది మొగెధరువుల నిప్పురా. ఈ పాట రాసింది కూడా అందశ్రీనే. ఎందుకు అంటే ఆ తర్వాత కాలంలో అందశ్రీ నేను దళితుణ్ణి కాదు, నాకు కుల ఐడెంటిటీ లేదు, నేను విశ్వకవిని, నేను లోక కవిని అని చెప్పి సిద్ధారెడ్డి సార్ చెప్పినట్టు అనుకున్నాడు. కానీ తొలి రోజులలో ఈ పాట అత్యంత అద్భుతంగా రాసిండు. వాస్తవానికి దళిత సాహిత్యంలో మాస్టర్ జీ లాంటి, కలేకూరి లాంటి వాళ్ళు చాలామంది గొప్ప గొప్ప పాటలు రాసిండు. కానీ డప్పుని ఇంత అద్భుతంగా ఆవిష్కరించి చెప్పడం అది అందశ్రీలోనే చూస్తాం మనం. ఊరిలో ఏ సావుకైనా ముందే ఉంటానంటది, సావు సందము చేసి కాటికి సాగనంపుతుంటది, సాగిపోయే జనుల నాపి కాసులేయామంటది, ఏడు పెందుకు లోకమందున ఎవరు బతుకుతారంటది, దాని పేరే డప్పురా. అది మొగెధరువుల నిప్పురా అని రాసినటువంటి అందశ్రీ పాటల యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు మనం మరొక వక్త నుండి విందాము. అది ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ రగన్న, శ్రీరామోజు రగన్న. పాట మీద వెంటాడే పాట అని ద సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ కొలిమి అనే పత్రికలో రాసినటువంటి రగన్న. పాట మీద చాలా తక్కువగా రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. మొదట్లో జయదీర్ తిరుమలరావు సార్ రాసిండు, ఆ తర్వాత ఎస్వి సత్యనారాయణ సార్ కొంత రాసిండు. నేను పాటల మీద పరిశోధన చేసిన కాబట్టి అప్పుడప్పుడు పాటల మీద రాస్తూ ఉన్నా. తర్వాత రగన్న కూడా చాలా సీరియస్గా పాటని పట్టించుకొని వెంటాడే పాట అనే వ్యాసాలు రాసిండు. ఇప్పుడు రగన్న అందశ్రీ మీద ఒక 5-10 నిమిషాల్లోపే మాట్లాడి మనందరినీ కాపాడుతాడు.